ఓం. భారతీయ తత్వశాస్త్రం అనగా ఇండియన్ ఫిలాసఫీకి మూలమైన వేదము, ఆ వేద సంబంధి పలు గ్రంథాలు అన్నింటినీ కలిపి వైదిక వాంగ్మయము అంటారు. ఈ వైదిక వాంగ్మయం లోపల వేద సంబంధి అంటే శృతులకి సంబంధించినవి 4 సెక్షన్స్గా ఉంటాయి. అవి మొదటిది వేద సంహిత. ఇందులో మంత్రాలు ఉంటాయి. కేవలం మంత్రం మాత్రమే ఉండేదాన్ని వేద సంహిత అంటారు. ఆ తర్వాత బ్రాహ్మణాలు. ఈ బ్రాహ్మణాల లోపట వేద మంత్రాల యొక్క భావార్థము మరియు శబ్దార్థము ఉంటాయి. అంటే టీకా తాత్పర్యం ఉండే వాటిని బ్రాహ్మణాలు అని అంటారు. ఆ తర్వాత ఆరణ్యకాలు అనేది 3వ భాగం. ఈ ఆరణ్యకాల లోపట ఈ అరణ్యంలో ఉంటూ వాటిని ఏదైతే వేదంలో ఉన్న ఆ మంత్రాలు అర్థాలని బట్టి దాన్ని అన్వయించడం, అంటే దాన్ని ప్రాక్టికల్ రూపం లోపట చేసేదాన్ని ఆరణ్యకాలు అని అంటారు. ఆ తర్వాత 4వ భాగం ఏదైతే ఉందో ఉపనిషత్తులు. వేద మంత్రాలలో ఉన్న ఆ గూఢమైన అర్థాలని కథల రూపం లోపట చాలా సరళంగా చెప్పే ప్రయత్నమే ఉపనిషత్తుల రూపంలో మన ముందు కనిపిస్తుంది. అయితే ఈ ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. అందులోపట ముఖ్యంగా 10 ఉపనిషత్తులు అనేటివి మనము అధ్యయనం చేయదగినగా చెప్పుకోవచ్చు. ఆ 10 ఉపనిషత్తులని నేను ఈ రోజు నుంచి మీకు వినిపించడం మొదలెడతాను. ముందుగా ఉపనిషత్తులని చదవడం వల్ల మనకు ఏంటి లాభం అనేది ఒక ప్రశ్న వస్తుంది. ఎంత మంద బుద్ధి ఉన్నవాడైనా కూడా ఆ పని చేయడం వల్ల ఏమి ఉపయోగం ఉంటుందో చెప్పకపోతే ఆ పనిని వాడు ఎన్నటికీ కూడా చేయడు. అందువల్ల ముందుగా మనము ఉపనిషత్తుల అధ్యయనం వల్ల వచ్చే ప్రయోజనాలేంటో మనము తెలుసుకుందాం. ఉపనిషద్యతే ప్రాప్యతే బ్రహ్మ విద్యయా అనయా. బ్రహ్మ విద్య దేని మూలంగా లభిస్తుందో అదే ఉపనిషత్తు. శిష్యుడు గురువు ద్వారా ఏ విద్యను నేర్చుకొని సృష్టికర్త పరమాత్మకు సమీపంలో కూర్చొనగలడో ఆ విద్యకే ఉపనిషత్తు అని పేరు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించేది ఉపనిషత్తు. స్వేచ్ఛాపూర్వకమైన వాతావరణంలో ఏ విషయమైనా చర్చించబడి దాని ఫలితాన్ని జ్ఞాన పిపాసులకు చెప్పబడి అదే సమయంలో వారికి కలిగిన సందేహాలను నివృత్తి చేసి సత్యాన్ని ఆమోదింపచేయడమే ఉపనిషత్తుల పరమ లక్ష్యం. ఉపనిషత్తులలో వ్యక్తుల కంటే దృక్పథాలకే ప్రాధాన్యం ఎక్కువ. ఉపనిషత్తుల గొప్పతనం అంతా వేదాధారమైనదే. వేదం చెప్పే వసుదైక కుటుంబ భావనను ఉపనిషత్తులు ఏనాడు కూడా విస్మరించవు. ఉపనిషత్తు ఒక సాంప్రదాయంలో పరిష్కృతమై తర్వాతి కాలంలో స్పష్టమైన రూపాన్ని ధరిస్తుంది. అందుకే దాన్ని ఒక వ్యక్తి కర్తృత్వంగా కాకుండా ఒక సంప్రదాయంలో పుట్టిన సిద్ధాంత సారంగా భావించాలి. వేదం మనుర్భవ అనే సందేశాన్ని ఇస్తుంది. సంగచ్చత్వం సంవదత్వం అని ఋగ్వేదం, ఓం క్రతోస్మర అని యజుర్వేదం, మాతా భూమి పుత్రోహం పృథివ్యాః అని అథర్వవేదం ఇస్తున్న సందేశాన్ని కథల రూపంలో చారిత్రక సంఘటనల ఆధారంగాను మనకు వివరించి చెబుతున్నవి ఉపనిషత్తులే. బ్రాహ్మణారణ్యకాల తర్వాత ఉపనిషత్తులకున్న గౌరవం అనితర సాధ్యమైంది. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తాః దుగ్ధం గీతామృతం మహత్ అన్న శ్లోకాన్ని గమనిస్తే ఉపనిషత్తుల అధ్యయనం ఎంత అవసరమో మనకు అవగతమవుతుంది. ముక్తకోపనిషత్తు 108 ఉపనిషత్తులను పేర్కొంటుంది.
శంకరుల వారు 10 ఉపనిషత్తులను ప్రధానంగా గ్రహించి వాటిలోని విషయాలను తమ భాష్యములో సందర్భానుసారంగా ఉపయోగించుకున్నారు. రాగద్వేషాలకు, కులమత, లింగ, ప్రాంత, భాషా సంబంధమైన దురభిమానాలకు అతీతంగా ఉండడం వల్ల వీటిని శ్రీకృష్ణ భగవానుడు మొదలుకొని ఆధునికుల వరకు అధ్యయనం చేశారు. సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలనుకున్న వారు తప్పక ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, ఐతరేయ, తైత్తిరీయ, చాందోగ్య, బృహదారణ్యకోపనిషత్తులను అధ్యయనం చేయవలసిందే. ఎటువచ్చి ఉపనిషత్తుల దాకా సాగిన అమృత ఆలోచనాధార అనంతర కాలంలో తెగిపోయింది. తత్కారణంగా తర్వాత వచ్చిన గ్రంథాలలో స్వార్థం, సంకుచితత్వాలు, అతార్కికత, అమానవీయత, అంధవిశ్వాసాలు చోటు చేసుకున్నాయి. కానీ ఉపనిషత్తులకు ఉన్న గౌరవం ఏనాడు కూడా తగ్గలేదు. వేదాల తర్వాత ఆధ్యాత్మిక చింతనకు, ఏకేశ్వరోపాసనకు పట్టం గట్టినవి ఉపనిషత్తులే. సత్యం, ధర్మం, న్యాయం, అహింస, అస్థేయం, బ్రహ్మచర్యం, తపస్సు, స్వాధ్యాయం మొదలైన సదాచారాలన్నీ సత్పురుషుల ఆచరణ వల్ల, ఉపదేశాల వల్ల ప్రవాహ రూపంలో ఈనాటికి మనకు అందుతున్నాయి అంటే అందుకు కారణం ఉపనిషత్తులే. వేదం ప్రబోధించిన జీవన విధానాన్ని, ఆలోచనాధారను గ్రహించి ఆచరణలో పెట్టి అనుభవపూర్వకంగా మహర్షులు మనకు అందించినవే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు కేవలం బ్రహ్మ విద్యకు పట్టుగొమ్మలే కావు. సామాజిక న్యాయానికి, పర్యావరణ పరిరక్షణకు ఆటపట్టులు. ఉపనిషత్తులలో కనిపించే ఋషులు సరళ స్వభావులు, వినయశీలురు, నిరాడంబరులు, నిరహంకారులు, జిజ్ఞాసువులు, ఉదారవాదులు, ముముక్షువులు. ఉపనిషత్తుల అధ్యయనం వల్ల ప్రధానంగా ఈ క్రింది అంశాలు తెలుస్తున్నాయి. 1 బ్రహ్మతత్వం, 2 ఆధ్యాత్మికత, 3 ఉపాసన, 4 నైతికత, 5 సామాజిక సమరసత, 6 త్యాగశీలత, 7 జ్ఞాన ప్రాధాన్యత, 8 దుఃఖ నివారణ, 9 ఆశ్రమాలు, పురుషార్థాలు, 10 మానవ సంబంధాలు. వీటిని ఒక్కొక్క దాని గురించి కూడా మనము వివరంగా తెలుసుకుందాం. ఉపనిషత్తులని చదవడం వల్ల తెలిసే అంశాల్లో మొట్టమొదటిది బ్రహ్మతత్వం, అంటే ఈశ్వర స్వరూపం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని ఈశావాస్యోపనిషత్తు ఈ చరాచర జగత్తులో ఉన్నదంతా పరబ్రహ్మ చేతనే కప్పబడి ఉందని తెలియజేస్తుంది. ఏది వాక్కుతో చెప్పబడదో, దేని కారణంగా వాక్కు వెలువడుతుందో, దేని ప్రేరణ వల్ల మనస్సు సంకల్పిస్తుందో, చెవులు వింటున్నాయో, కళ్ళు చూస్తున్నాయో, ప్రాణవాయువు శరీరంలో 10 విధాలుగా విభక్తమై తన పని తను చేస్తుందో అదే పరబ్రహ్మ అని కేనోపనిషత్తు వర్ణిస్తుంది. ఇంద్రియాలు దైవాన్ని పొందజాలవని, దైవంలో నానాత్వం లేదని, దైవమంటే జ్ఞానమని, ఆనందమని బృహదారణ్యకోపనిషత్తు ప్రతిపాదిస్తుంది. మోక్షానికి వారధి బ్రహ్మమేనని ముండకోపనిషత్తు తెలుపుతుంది. సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మ అని తైత్తిరీయోపనిషత్తు పరబ్రహ్మను నిర్వచిస్తుంది. ఏకోవశి సర్వభూతాంతరాత్మ, ఈ విశ్వం ఎవరి వశంలో ఉందో అతడే అన్ని ప్రాణులకు అంతరాత్మ అని కఠోపనిషత్తు వెల్లడిస్తుంది. ఓమిత్యేతదక్షర ముద్గీతముపాసీత అని చాందోగ్యోపనిషత్తు పరబ్రహ్మనామం ఓంకారమని, దాన్ని ఉచ్చైస్వరముతో గానము చేయాలని ఉపదేశిస్తుంది. శ్వేతాశ్వరోపనిషత్తు విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో
బాహురుత విశ్వతస్యాత్ అంటే పరబ్రహ్మకు కళ్ళు, ముఖము, చేతులు, పాదాలు విశ్వమంతటా నిండి ఉన్నాయని నొక్కి చెబుతుంది. తద్వారా పరబ్రహ్మ వ్యాపకుడు అన్న విషయం స్పష్టమవుతుంది. ఈ విధంగా పరబ్రహ్మతత్వం ఉపనిషత్తులలో చక్కగా చెప్పబడింది. ఇక రెండవ విషయం ఆధ్యాత్మికత అంటే ఆత్మ, పరమాత్మ, శరీరము, ఇంద్రియాలు, మనస్సుకి సంబంధించిన విషయాలు. ఈ జగత్తు అసత్తు, అసత్తు నుంచి సత్తులోకి వెళ్ళు. ఈ జగత్తు తమస్సుతో కూడుకున్నది, తమస్సును వదిలి వెలుగులోకి వెళ్ళు. ఈ జగత్తు మృత్యుముఖములో ఉంది, మృత్యువు నుంచి అమృతత్వాన్ని పొందు అని బృహదారణ్యకోపనిషత్తు ప్రబోధిస్తుంది. ఇంకా ఈ ఉపనిషత్తు జీవుడు మానవ జన్మ ఎత్తాలి అంటే పంచాగ్నుల మధ్య తపస్సు చేయవలసి ఉంటుందని, మొదట శరీరం నుంచి బయటపడ్డ అతన్ని సూర్యాగ్ని బంధిస్తుందని, దాని నుండి గ్రహించి మేఘాగ్ని బంధిస్తుందని, ఆ తర్వాత వరుసగా బీజాగ్ని, వీర్యాగ్ని, అండాగ్ని బంధిస్తాయని, ఈ 5 అగ్నులలో తప్తమైతే గాని మానవ జన్మ లభించదని గొప్ప ఆధ్యాత్మిక రహస్యాన్ని వెలువరిస్తుంది. భస్మాంతం శరీరం అని ఈశావాస్యోపనిషత్తు శరీరం అశాశ్వతమైంది, అది భస్మమే అంతంగా కలిగిందని తెలియచేస్తుంది. అంతేకాదు త్యక్తేన భుంజీతాః, దేవుడు ఇచ్చిన సంపదను త్యాగబుద్ధితో అనుభవించమని ఆదేశిస్తుంది. ఎవరు దేవుణ్ణి తమ హృదయ కమలములో దర్శిస్తారో వారే ధీరులని, వారికే శాశ్వత సుఖం లభిస్తుందని కఠోపనిషత్తు వివరిస్తుంది. జీవాత్మ నిజానికి స్త్రీ కానీ పురుషుడు కానీ కాదని, తాను సృష్టికర్త అయిన పరబ్రహ్మ కంటే వేరని తెలుసుకున్నప్పుడే దైవ కృపకు పాత్రుడవుతాడని శ్వేతాశ్వరోపనిషత్తు తెలియజేస్తుంది. ఇంకా ఈ ఉపనిషత్తు మానవ శరీరం మాత్రమే సుందరమైన రచన అని చెబుతుంది. చాందోగ్యోపనిషత్తు నశించని వాడు జీవుడని తెలుపుతుంది. ఇంకా ఈ ఉపనిషత్తు పంచమహాకోశాలను ప్రస్తావిస్తూ అన్నమయ కోశం కంటే ప్రాణమయ కోశం, దానికంటే మనోమయ కోశం, దానికంటే విజ్ఞానమయ కోశం, దానికంటే ఆనందమయ కోశం సూక్ష్మమైందని వెల్లడిస్తుంది. మన వాక్కు అగ్ని వల్ల, మనస్సు చంద్రుని వల్ల ఆవిర్భవించాయని చెబుతూ సృష్టిలో ఆహారోత్పత్తికి కారణభూతమైన ప్రాణమే మన శరీరములో ఆకలిగొని అన్నాన్ని భుజిస్తుందని ఒక పరమ రహస్యాన్ని బయటపెట్టింది చాందోగ్యోపనిషత్తే. మూడవ అంశం ఉపాసన. పరబ్రహ్మ అక్షరుడు అనగా నాశం లేనివాడు. ఓంకారమే అతని యొక్క నామం. పని చేస్తూ ఓంకారాన్ని జపించాలని, ఓంకారాన్ని జపిస్తూ పని చేయాలని ఈశావాస్యోపనిషత్తు ఉపదేశిస్తుంది. పరబ్రహ్మ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. అతడు కదిలినట్టు అగుపిస్తాడు కానీ కదలడు. దూరంగా ఉన్నట్టు అనిపిస్తాడు కానీ మనకు చాలా సమీపంలో ఉన్నాడు. ఈ విషయము తెలిసి ఆత్మలోనే అతన్ని దర్శించాలని ఈశావాస్యోపనిషత్తు ప్రబోధిస్తుంది. పరమాత్మ మనకు తెలిసిన దానికంటే మించి ఉన్నాడు, తెలియని దానికంటే మించి ఉన్నాడు. ధ్యానశీలురైన విద్వాంసులు తమ బుద్ధితో పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. ఏకాగ్రత గల బుద్ధికి పరబ్రహ్మ తెలియబడతాడు. మొదట శిష్యులు గురువుల మాటల ద్వారా పరబ్రహ్మను గూర్చి వింటారు, తర్వాత మననం చేస్తారు. ఆ తర్వాత బుద్ధిని ఏకాగ్రతతో పరబ్రహ్మ వైపు మళ్లిస్తారు. ఇదే ఉపాసన అని కేనోపనిషత్తు తెలుపుతుంది. 33 దేవతలకు అధిదేవత పరబ్రహ్మ అని, మోక్షం కావాలనుకున్న వారికి అతడే ఉపాసించదగిన వాడని, మాటి మాటికి మన బుద్ధిని
పరబ్రహ్మ చింతనలో లగ్నం చేయడమే మానవులకు కర్తవ్యం అని ఈ ఉపనిషత్తు ఉపదేశిస్తుంది. 4 వేదాలు పదే పదే దేన్ని వల్లిస్తున్నాయో, అన్ని తపస్సులు దేనిని గూర్చి ఉద్దేశించబడినాయో, దేన్ని కోరి బ్రహ్మచర్యం పాటిస్తున్నారో ఆ శబ్దం ఓంకారమని కఠోపనిషత్ తెలియజేస్తుంది. ప్రకృష్టమైన జ్ఞానముతోనే పరబ్రహ్మ లభిస్తాడని కూడా ఈ ఉపనిషత్తు తెలుపుతుంది. ఓంకారమనే విల్లును ఎక్కుపెట్టి దైవమనే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆత్మ అనే బాణాన్ని ప్రయోగించడమే ఉపాసన అని ముండకోపనిషత్తు స్పష్టం చేస్తుంది. ఓంకార పదవాచ్యుడైన పరబ్రహ్మను ధ్యానించినట్లయితే కోరికను బట్టి సంసార సుఖం లేదా మోక్షానందం లభిస్తుందని ప్రశ్నోపనిషత్తు ఎరుకపరుస్తుంది. 12 వాక్య సముదాయాలతో ఒప్పారు మాండూక్యోపనిషత్తు ఓంకార ప్రశస్తిని చాటుతుంది. ఓంకారం ఈశ్వర నామమని, ఈశ్వరుని తత్వం వాచ్యమని, ప్రపంచమే దానికి వ్యాఖ్యానమని తెలుపుతూ ఓంకారోపాసన చేయమని ప్రబోధిస్తుంది. పరమాత్మ 4వ పాదం ఎవరికీ అంతుపట్టదని, అది విశేష ప్రయత్నం అంటే యోగము చేత మాత్రమే అనుభవంలోకి తెచ్చుకోదగింది అని ఈ ఉపనిషత్తు తెలుపుతుంది. సమస్త ప్రాణులు, పంచభూతాలు పరమేశ్వరునిలో ప్రతిష్ఠితమై ఉన్నాయని, పరమేశ్వరుని చిత్తశక్తి చేతనే చరాచర జగత్తు నడపబడుతుందని, అందుకే అతన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అంటారని, హెచ్చు తగ్గులు లేని జ్ఞానస్వరూపమే ఉపాసించదగిందని ఐతరేయోపనిషత్తు తెలియజేస్తుంది. ఓంకారోచ్చారణ లేకుండా యజ్ఞం ఆరంభించరాదని, పంచకోశాలలో ఆనందమయ కోశం విశిష్టమైందని, ఆనందమయ శరీరంలోనే పరమాత్మ ప్రకాశిస్తాడని, కనుక నిష్కామ కర్మ యోగాన్ని అవలంబించడం ద్వారా మనము ఆ పరమాత్మను అనుభవంలోకి తెచ్చుకోవాలని తైత్తిరీయోపనిషత్తు ప్రబోధిస్తుంది. ఋగ్వేదీయులు ప్రణవోపాసకులు, సామవేదీయులు ఉద్గీత ఉపాసకులు. ఓంకారమే ఉచ్చైస్వరముతో గానము చేయబడుతుంది కనుక ఉద్గీతం అనబడుతుంది. ఉత్ అంటే ప్రాణం, గీహి అంటే వాక్కు, థం అంటే అన్నం. ఈ 3 శక్తుల సమాహారమే ఉద్గీతం. విశ్వమంతా ఈ 3 కోసం పరమాత్మను అనుక్షణం ఉపాసిస్తుంది కనుక మనము కూడా ఉద్గీతోపాసన చేయాలని చాందోగ్యోపనిషత్ చెబుతుంది. ఐతరేయుడు 3 రకాల యజ్ఞాలు చేశాడు. 116 ఏండ్లు బతికాడు. మనిషి జీవితకాలం యజ్ఞం లాంటిది. ప్రథమ యజ్ఞం 24 ఏండ్లు, 24 అక్షరాల గాయత్రికి సమానం. రెండవ యజ్ఞం 44 ఏండ్లు, మాధ్యందిన యజ్ఞం 44 అక్షరాల త్రిష్టుప్ ఛందస్సుకు సమానం. మూడవ యజ్ఞం 48 ఏళ్ళు, సాయంత్రం చేసేది 48 అక్షరాల జగతీ ఛందస్సు వంటిది. పూర్ణ మానవుడు కావడానికి త్రివిధ యజ్ఞాల ద్వారా బ్రహ్మోపాసన జరగాలని ఈ ఉపనిషత్తు చెబుతుంది. వాక్కును మనస్సులో, మనస్సును ప్రాణంలో, ప్రాణాన్ని ఆత్మలో, ఆత్మను పరమాత్మలో కలపడమే ఉపాసన అని ఇంకా ఈ ఉపనిషత్తు చెబుతుంది. ఉపాసన అంటే పరమాత్మకు సమీపంలో ఉండడం. సాక్షాత్కారము అంటే పరమాత్మను అనుభవంలోకి తెచ్చుకోవడం అని బృహదారణ్యకోపనిషత్తు ప్రబోధిస్తుంది. విడిచిపోయిన జంతువును పదచిహ్నముల ఆధారంగా పట్టుకున్నట్లు విస్మరించిన ఆత్మతత్వాన్ని సూక్ష్మమైన బుద్ధితో తెలుసుకోవాలని ఈ ఉపనిషత్తు తెలుపుతుంది. యాజ్ఞవల్కుడు మైత్రేయికి చేసిన ఆత్మోపదేశం, జనకుడికి చేసిన బ్రహ్మోపదేశం ముఖ్యమైనవి. పరమాత్మ బుద్ధి గమ్యమని తెలుపుతూ
సత్యధర్మాన్ని ఆశ్రయిస్తే పరమాత్మ సాక్షాత్కారం లభించినట్లేనని సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అయిన పరమేశ్వరుడు ఉపాస్యుడని తేటతెల్లం చేస్తుంది ఈ ఉపనిషత్తు. పరమాత్మను ఉపాసించడానికి అనువైన ప్రదేశం మన హృదయాకాశమేనని, అదే దహరాకాశమని ఈ ఉపనిషత్తు విశదం చేస్తుంది. ఓం శ్వేతాశ్వర ఉపనిషత్తు కేవలం యోగోపాసన ద్వారానే మోక్షం లభిస్తుందని తెలుపుతుంది. స్వదేహం మరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం ధ్యాన నిర్మథనాభ్యాసాత్ దేవం పశ్యేన్ నిగూఢవత్. దేహాన్ని, ఆ తర్వాత ఓంకారాన్ని అరణిగా మార్చి ధ్యానం అనే మథనం నిరంతరం సాగిస్తే లోన దాగి ఉన్న పరమాత్మ అనుభవంలోకి వస్తాడని ఈ ఉపనిషత్తు చెబుతుంది. ఈ విధంగా ఉపాసనకు బాహ్య వస్తువుల అవసరం కానీ, గుర్తులు కానీ అవసరం లేదని ప్రపంచంలోని మానవులు హెచ్చుతగ్గులు లేకుండా పలకగలిగే వాక్కు ఓంకారమని చెబుతూ ఉపనిషత్తులు మనల్ని సరళమైన ఉపాసన మార్గంలో నడిపిస్తాయి. ఇక 4వది నైతికత. నైతిక పునాదులపైననే ఆధ్యాత్మిక సౌధం నిలిచి ఉంది. సత్యం వద, ధర్మం చెర అనే వేద మంత్రాలే ఉపనిషత్తులకు ఆధారం. మా గృద కస్యస్విద్ధనం అని యజుర్వేదంలో వచ్చే ఈ మంత్ర భాగానికి అర్థం ఏంటంటే ఎవరి ధనాన్ని అపహరించకు అని ఈ ఈశావాస్యోపనిషత్తులో చెప్పబడింది. ప్రేయోరాజ్యం అంటే లౌకిక సుఖము కంటే శ్రేయోరాజ్యమే అంటే మోక్షమే శ్రేష్టమని కఠోపనిషత్తు విశదం చేస్తుంది. తండ్రి ఆజ్ఞను పాలించడం ద్వారా, గురు ఉపదేశము ద్వారా మానవుడు జన్మను సార్థకం చేసుకుంటాడని ఈ ఉపనిషత్తు తెలుపుతుంది. స్త్రీ, ధన, కనక, వస్తు వాహనాల కంటే ముక్తియే ముఖ్యమైందని, దానినే కోరదగిందని కఠోపనిషత్తు బోధిస్తుంది. ఇంద్రియ నిగ్రహం మనుష్య జీవనాన్ని సత్యపథంలో కొనసాగింపచేస్తుందని ప్రశ్నోపనిషత్తు ప్రబోధిస్తుంది. సత్యమేవం జయతే నానృతం అంటే సత్యమే జయిస్తుంది, అసత్యం జయించదు అని ముండకోపనిషత్తు మనల్ని సత్య మార్గంలో నడిపిస్తుంది. జిహ్వామే మధుమత్తమా, నా నాలుక ఎల్లవేళలా తీయని మాటలే పలకాలి. అన్నం న నింద్యాత్, అన్నము నిందింపరానిది. నా కంచన వసతో ప్రత్యాచక్షీత, వసతి ఇవ్వకుండా అతిథిని తిరిగి పంపరాదు. సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు అని తైత్తిరీయోపనిషత్తు ప్రబోధిస్తుంది. బృహదారణ్యకోపనిషత్తు య దేవ ఇదమ ప్రతిరూపం వదతి స ఏవ స పాప్మ, అసత్య భాషణం మహాపాపం. య దేవ ఇదమ ప్రతిరూపం పశ్యతి సా ఏవ స పాప్మ, కన్నులతో అనుచితమైన దృశ్యాన్ని చూడడమే పాపం. చెవుల ద్వారా అనుచితమైన శబ్దాలను వినడం మహాపాపమని, త్రికరణ శుద్ధి లేకపోవడం మహా ఘోరమని ప్రబోధిస్తుంది. మాంసభక్షణ చేయరాదు, బ్రహ్మవేత్తలను నిందించరాదు, వ్యభిచరించరాదు అని చాందోగ్యోపనిషత్తు నైతిక విలువలకు స్థానమిచ్చింది. ఈ విధంగా దేశ కాలాతీత నైతిక సూత్రాలను ఉపనిషత్తులు తెలియచేస్తాయి. ఇంచుమించుగా అన్ని మత గ్రంథాలు వీటినే అనుసరించాయి. 5వ అంశము సామాజిక సమరసత. ఉపనిషత్తులు రచించబడిన కాలములో వర్ణ వ్యవస్థ ఉంది. ఒక వర్ణము వారు మరొక వర్ణము వారితో కలిసి జీవించేవారు. ఈనాటి సంకుచిత కులతత్వం ఆనాడు లేదు. చేసే పనులను బట్టి వర్ణాలు ఏర్పడ్డ కాలమది. కుటుంబ సంబంధాలు ఈనాటి వలె కాక పరస్పరం
పరస్పరం సహకరించుకునే స్థితిలో ఉండేవి. తండ్రి ఎవరో తెలియని సత్యకామునికి ఉపనయన సంస్కారము చేసి ఉత్తమ శిష్యునిగా తీర్చిదిద్దిన గౌతమ ముని చరిత్ర చాందోగ్యోపనిషత్తులో ఉంది. ఇట్లే ఈ ఉపనిషత్తులో జానశ్రుతి అనే రాజుకు రైకుడ్ అనే పేరుగల ఒకానొక బండి తోలుకొని బతికేవాడు బ్రహ్మోపదేశం చేసిన సంఘటన కూడా చోటు చేసుకున్నది. అర్హతను బట్టి జ్ఞానము అందరికీ అందించవలసిందే అన్న సూత్రము ఆ కాలంలో పాటింపబడింది. రాజులు కూడా బ్రహ్మోపదేశాన్ని పొందడానికి సింహాసనాన్ని వదిలిపెట్టి బ్రహ్మవేత్తలను వెతుక్కుంటూ వెళ్ళే సంస్కృతి ఆనాటిది. బండి తోలుకొని బ్రతికే రైకుడు బ్రహ్మవేత్తగా వెలిగిపోవడం ఆనాటి సామాజిక సమరసతకు చక్కని నిదర్శనం. కులం, గోత్రం, చివరికి తండ్రి ఎవరో తెలియని సత్యకాముడు గురుకులానికి అధిపతి అయి వేలాది మంది శిష్యులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఆనాటి ప్రజలకు, రాజులకు మధ్య, శిష్యులకు, గురువులకు మధ్య గల సామరస్యానికి చక్కటి ఉదాహరణ. జ్ఞానార్జనలో ఎవరు ఏ స్థాయి వారు అయినప్పటికీ అహంకారం అంటే ఈగోని ప్రదర్శించేవారు కాదు. పుట్టుక కంటే పుట్టిన తర్వాత నేర్చుకునే విద్యలకే నాటి సమాజంలో అధిక గౌరవం లభించేది. బృహదారణ్యకోపనిషత్తు సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రాణేంద్రియ సంవాదం ప్రాణం ఇంద్రియాలకు బలాన్ని ఇచ్చినట్లే సమాజంలోని ధనవంతులు పేదల సంరక్షణ బాధ్యత తీసుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది. యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయికి ఆత్మోపదేశాన్ని చేయడాన్ని బట్టి సమాజంలో భర్తలు భార్యలకు ప్రీతిపాత్రులై ఉండాలని తెలుస్తుంది. గార్గి అనే విదుషీమణి జనకుని సభలో ఎందరో విద్వాంసులు ఉండగా యాజ్ఞవల్క్యుణ్ణి బ్రహ్మవేత్తగా నిర్ణయించడాన్ని బట్టి ఆనాటి సమాజంలో భారత నారికి గల స్థానం ఎంత గొప్పదో నిరూపితమైంది. సమాజం మొత్తం భగవంతుని విరాట్ స్వరూపంగా భావించబడింది. ఆత్మపరంగా అందరూ సమానమే అన్న సమరసతాభావం ఆనాటి సమాజంలో వెల్లి విరిసింది. అన్నం అందరిది, అది పరమేశ్వరుని చేత ప్రాణకోటికి ఇవ్వబడింది అనే జ్ఞానం ఆనాటి వారిది. పరులకు ఇయ్యక ఎవరైతే తింటారో వారికి తృప్తి కలగదు. పరులకు ఇచ్చి తాము తింటూ బ్రతకగలిగిన వారే ధన్యులని బృహదారణ్యకోపనిషత్తు గొప్ప సామాజిక సందేశాన్ని ఇస్తుంది. తస్మాద్యదనేనాన్న మత్తితే నైతాః తృప్త్యంతి ఏవం హవా ఏనం స్వా అభిసంవిశంతి. తల్లి, తండ్రి, గురువు, అతిథి ఈ నలుగురు దేవతా స్వరూపులుగా లెక్కింపబడడం సామాజిక ఉన్నతిగా తెలియజేస్తుంది తైత్తరీయ ఉపనిషత్తు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెబుతుంది. అన్నాన్ని శ్రద్ధతో పెట్టాలని, సంతోషంగా పెట్టాలని, భయభక్తులతో పెట్టాలని, సానుభూతితో పెట్టాలి అని ఈ ఉపనిషత్తు చెప్తుంది. శ్రద్ధయాదేయం, అశ్రద్ధయాదేయం, శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం, సంవిదాదేయం అని శిక్షావళిలో వస్తుంది. స్వస్తి పంథా మనుచరేమ సూర్యాచంద్రమసావివ అనే ఋగ్వేద మంత్రార్థాన్ని పునికి పుచ్చుకుంటుంది ఈ తైత్తరీయ ఉపనిషత్తు. ఇక 6వ అంశం చూద్దాం. త్యాగశీలత. త్యాగేన భుంజితాః మాగ్రదః కస్య స్విద్దనం అనే యజుర్వేద వాక్యాన్ని సార్థకం చేశాయి ఉపనిషత్తులో. ధనాన్ని తృణప్రాయంగా భావించిన వారు ఉపనిషత్తు కాలము నాటి వారు. ధనానికి ఆధ్యాత్మికతకు సంబంధం పెట్టుకోవడం తగదని అన్నారు. నా విత్తేన తర్పణీయో మనుష్యః అని కఠోపనిషత్తు చెబుతుంది. సంపద మనిషిని సంతృప్తిపరచజాలదని దాని యొక్క భావం.
పెట్టి తినండి, కొట్టి తినకండి అన్న వేదవాక్యాన్ని శిరసావహించిన ధర్మ గ్రంథాలు ఉపనిషత్తులు. కఠోపనిషత్తు ప్రేయోరాజ్యము కంటే శ్రేయోరాజ్యాన్ని మిన్నగా ప్రతిష్ఠించింది. ఇక బృహదారణ్యకోపనిషత్తు మనిషిని స్వార్థము నుంచి బయటపడేలా చేస్తుంది. 3 దాల కథను పరిశీలిస్తే మనిషి దానగుణం చేతనే జీవన్ముక్తుడు అవుతాడని తెలుస్తుంది. సన్యాసాశ్రమంలో ప్రవేశించేటప్పుడు అటు గురువు కానీ, ఇటు తండ్రి కానీ, అటు శిష్యునికి, ఇటు పుత్రునికి తమ సంపదను, కీర్తిని, జ్ఞానాన్ని ఇచ్చి జీవన్ముక్తులు కావాలని ఈ ఉపనిషత్తు ఆదేశిస్తుంది. పుత్ర శబ్దానికి తండ్రి చేయగా మిగిలిన పనులను పూర్తి చేసి కుమారుడు లోకములో త్యాగమూర్తిగా ఉండాలనే అర్థాన్ని ఇస్తుంది. అమృతత్వస్యతు నా శాస్తి విత్తేన. మోక్షం ఎన్నడూ ధనముతో దొరకదని బృహదారణ్యకం బోధిస్తుంది. వైదిక జీవనములోని పరమార్థాన్ని ఇదే ఉపనిషత్తు ఎన్నో కథల ద్వారా వివరిస్తుంది. ముఖ్యంగా పంచమహాయజ్ఞాలు త్యాగశీలతకు మెరుగులు పెట్టినవి. స్వాహా శబ్దం, ఇదన్న మమ అనే శబ్దము మనలో త్యాగబుద్ధిని పెంచుతున్నాయి. 7వ అంశం జ్ఞాన ప్రాధాన్యత. జ్ఞానం చేతనే ముక్తి లభిస్తుందన్న దార్శనికుల వచనాలకు అనుగుణంగా ఉపనిషత్తులు కొనసాగాయి. ఋతంచ సత్యంచ స్వాధ్యాయం ప్రవచనేచ. అంటే సత్యమే ధర్మము, దాన్ని ఆచరించి ఇతరులకు బోధించాలి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రతిమదితవ్యం అని శిక్షావల్లిలో వస్తుంది. స్వాధ్యాయము కానీ, బోధన కానీ ఎన్నడూ నిర్లక్ష్యం చేయరాదని తైత్తరీయోపనిషత్తు ఉద్బోధిస్తుంది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగం ఏతి అనే బృహదారణ్యకోపనిషత్తు వచనాలను గమనిస్తే మానవులు ఏ విధంగా మెలగాలో తెలుస్తుంది. అసత్తును విడిచి సత్తును, చీకటిని విడిచి వెలుగును, మృత్యువును విడిచి అమృతత్వాన్ని పొందేలాగా చేయమని భగవంతుణ్ణి ప్రార్థించాలని అంటుంది ఈ ఉపనిషత్తు. ఈశ్వర జ్ఞానం కావాలనుకునేవారు సమిధలను చేతిలో పట్టుకొని బ్రహ్మజ్ఞానము కలిగిన గురువులను ఆశ్రయించాలని ముండకోపనిషత్తు వివరిస్తుంది. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్వేతాశ్వరోపనిషత్తు సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు అంటే దైవం మాకు సద్బుద్ధిని ప్రసాదించుకాక అని తెలియజేస్తుంది. ధియో యోనః ప్రచోదయాత్ అన్న గాయత్రి మంత్రార్థాన్ని ఈ ఉపనిషత్తు ప్రత్యేకంగా వివరిస్తుంది. ఈశావాస్యోపనిషత్తు అవిద్యతో అంటే భౌతిక జ్ఞానముతో మృత్యువు నుంచి బయటపడి, విద్య అంటే ఆత్మజ్ఞానముతో మోక్షాన్ని పొందమని ఉపదేశిస్తుంది. కఠోపనిషత్తులో యమాచార్యుడు ఎంతగా భోగప్రీతి కలిగించినా నచికేతుడు దానికి ఇష్టపడక మరణ రహస్యాన్ని తెలపమని కోరడము వల్ల జ్ఞానం ఎంత గొప్పదో తెలియజేసినట్లు అయింది. బ్రహ్మచర్యాన్ని జ్ఞాన సముపార్జనకు మొదటి మెట్టుగా వర్ణించాయి ఉపనిషత్తులు. 8వ అంశము దుఃఖ నివారణ. సాంఖ్య దర్శనకారుడు త్రివిధ దుఃఖాత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అని 3 దుఃఖాలను వదిలించుకుంటేనే శాశ్వతమైన మోక్ష పదవి లభిస్తుందని తెలియజేశాడు. ఉపనిషత్తులు కూడా మానవునికి అడుగడుగున ఎదురయ్యే దుఃఖాల నుండి బయటపడే విధంగా ఉపదేశించడం గమనార్హం. రాజులు తమ ప్రయోజనము కంటే ప్రజాక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకోవడాన్ని విశేషంగా ఉపనిషత్తులు కీర్తించాయి.
చాందోగ్యోపనిషత్తులో అశ్వపతి రాజు పరిపాలన ప్రజలకు ఆరోగ్యకరంగా ఉన్నట్లు తెలుస్తుంది. స్వయంగా అశ్వపతి రాజు తన రాజ్యములో దొంగలు, పిసినారులు, త్రాగుబోతులు లేరని, నిత్యాగ్నిహోత్రులు, ఆత్మజ్ఞానులే ఉన్నారని సగర్వంగా చెప్పుకోవడం విశేషం. నా మేస్తేనో జనపదే నా కదర్యో నా మద్యపః నానాహితాగ్నిః నా విద్వాన్ నా స్త్వైరిణీకుతః. భవరోగ నివారణకు మంచి మందు ఓంకారమేనని ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నాయి. భర్త ఎవరో తెలియకపోయినా జబాల సత్యకాముణ్ణి ఉత్తమోత్తమ గుణాలు కలిగిన వానిగా పెంచి పెద్ద చేసిందే కానీ తాను ఎన్నడూ దుఃఖానికి గురి కాలేదు. సమాజంలో 4 రకాల వాళ్ళుంటారని, వారిలో సుఖపడే వారితో పాటు కష్టపెట్టేవారు కూడా ఉంటారని, కానీ ఎవరెన్నాళ్ళు ఈ విశ్వమనే అశ్వాన్ని అధిరోహించినా ఒకరోజు విడిచిపెట్టి పోవలసిందేనని బృహదారణ్యకోపనిషత్తు ప్రబోధిస్తుంది. ఉద్దాలకుడు నచికేతుణ్ణి యమాచార్యుని గురుకులానికి పంపినప్పటికీ అతడు మారు మాట్లాడక తిరిగి అద్భుతమైన జ్ఞానముతో తిరిగి వచ్చినాడు. ఈ కథ కఠోపనిషత్తులో వివరింపబడింది. 9వ అంశం ఆశ్రమాలు మరియు పురుషార్థాలు. 4 వేదాలు జ్ఞాన ప్రధానాలైనట్లే 4 ఆశ్రమాలు మరియు పురుషార్థాలు మానవాళికి సుఖదాయకమైనవి. వీటిని ఉపనిషత్తులు సవిస్తారంగా వర్ణిస్తున్నాయి. బ్రహ్మచర్యాశ్రమం ఆశ్రమంలో మొదటిది. సమిధలను చేతపట్టి బ్రహ్మచారులు గురువుల దగ్గరికి చేరి బ్రహ్మ విద్యను నేర్చుకునే సందర్భాలు ఉపనిషత్తుల్లో ఎన్నో ఉన్నాయి. నచికేతుడు తండ్రి ఆజ్ఞ చేత గురుకులానికి వెళ్ళి అక్కడ అగ్ని విద్యను, మోక్ష విద్యను తెలుసుకున్నాడు. ప్రేయోరాజ్యము కంటే శ్రేయోరాజ్యం అంటే మోక్షము గొప్పదని యమాచార్యుని మూలంగా గ్రహించినాడు. శిష్యులు సమస్త విద్యలతో పాటు పరమాత్మను గూర్చి గురువుల ద్వారానే తెలుసుకుంటారు. ఆ తర్వాత తెలుసుకున్న దాన్ని మననము చేస్తారు, క్రమంగా ధ్యానిస్తారు. అప్పుడే ఆత్మ సాక్షాత్కారానికి దారి ఏర్పడుతుందని అంటాడు యమాచార్యుడు. ప్రశ్నోపనిషత్తుని గమనిస్తే అందులో సుకేషుడు, సత్యకాముడు, గార్గ్యుడు, కౌశల్యుడు, వైదర్భి, కదంబి అనే 6 బ్రహ్మచారులు సమిధల్ని చేతపట్టుకొని బ్రహ్మ విద్యను నేర్చుకోవడానికి పిప్పలాద మహర్షి ఆశ్రమానికి వచ్చినట్లు వర్ణింపబడింది. పిప్పలాదుడు 1 సంవత్సరము పాటు తన ఆశ్రమంలో ఉండి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించిన తర్వాత కానీ వారడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పలేదు. ఇది ఆనాటి సంప్రదాయంగా గుర్తింపబడుతుంది. గృహాశ్రమం అంటే అతిథి అభాగ్యుతులకు మర్యాద చేయడం, యజ్ఞ యాగాదులను నిర్వహించడం మొదలైన అంశాలకు ప్రాధాన్యం ఇయ్యడమే. బ్రహ్మాండములో ప్రాణవాయువే ఆహారోత్పత్తికి కారణభూతమైంది. అదే మన శరీరంలో ఆకలి కొంటుంది. కనుక ఆకలి కొన్న తోటి జీవులకు ఆహారాన్ని అందించి మనము తినాలని చాందోగ్యోపనిషత్తు ప్రబోధిస్తుంది. అతిథికి పెట్టకుండా అన్నము తినరాదని ఈ ఉపనిషత్తు ఆదేశిస్తుంది. 3 సమయాలలో యజ్ఞ విధులు నిర్వహించాలని సూచిస్తుంది. ప్రాతఃసవనానికి వసువులు దేవతలని, ఈ యజ్ఞాన్ని 24 అక్షరాల గాయత్రి రక్షిస్తుందని, మాధ్యందిన సవనానికి 11 రుద్రులే దేవతలని, ఈ యజ్ఞాన్ని 44 అక్షరాల త్రిష్టుప్ ఛందస్సు కాపాడుతుందని, సాయంత్రం చేసే తృతీయ సవనానికి ఆదిత్యులే దేవతలని, ఈ యజ్ఞాన్ని 48 అక్షరాల జగతీ ఛందస్సు పరిరక్షిస్తుందని, ఈ 3 యజ్ఞాలను నిర్వహించిన వారు 116 ఏండ్లు ఆరోగ్యంగా తమ జీవితాన్ని గడుపుతారని చాందోగ్యోపనిషత్తు ప్రబోధిస్తుంది.
వానప్రస్థాశ్రమంలో దంపతులు ముని వృత్తిని అవలంబించి ఆశ్రమ ధర్మాలను పాటించాలని, యజ్ఞాది విధులకు సమాయత్తం కావాలని, నిష్కామ కర్మయోగాన్ని అవలంబించాలని బృహదారణ్యకోపనిషత్తు తెలుపుతుంది. ఈ ఆశ్రమంలో శమదమాదులకు ప్రాధాన్యం ఇచ్చి తపశ్చర్యకు పూనుకోవాలని, ధ్యానానికి జ్ఞానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ఉపనిషత్తు ప్రబోధిస్తుంది. ఆగ్రహం కంటే నిగ్రహం ముఖ్యమని, యమ నియమాల ద్వారా చిత్తవృత్తులను అరికట్టాలని ఈ ఉపనిషత్తు ఉపదేశిస్తుంది. 100 ఏళ్ల జీవితంలో 3 వంతులు గడిచిన తర్వాత అవలంబించేది సన్యాసాశ్రమం. ఈ ఆశ్రమంలో ప్రవేశించేవారు ముముక్షులై ఉంటారు. గురువులు లేదా తల్లిదండ్రులు సన్యాసాశ్రమంలో ప్రవేశించడానికి ముందు తమ శిష్యులను లేదా సంతానాన్ని సత్కర్మల వైపు, జ్ఞానం వైపు, కీర్తి వైపు మళ్లిస్తారు. గురువు త్వం బ్రహ్మ అంటే శిష్యుడు అహం బ్రహ్మ అనాలి. తద్వారా గురువుగారి జ్ఞానం శిష్యుడికి సంక్రమిస్తుంది. గురువు త్వం లోకః అంటే శిష్యుడు అహం లోకః అనాలి. తద్వారా శిష్యుడికి కీర్తి సంక్రమిస్తుంది. గురువు త్వం యజ్ఞః అంటే శిష్యుడు అహం యజ్ఞః అనాలి. తద్వారా శిష్యుడికి కర్తవ్య కర్మలు సంక్రమిస్తాయి. గురువు స్థానంలో తండ్రి ఉన్న ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. 4 ఆశ్రమాలను చక్కగా నిర్వహించమని చెప్పే ఉపనిషత్తులు పురుషార్థాల విషయంలో మనిషిని జాగ్రత్తగా అడుగులు వేయమని ప్రబోధిస్తాయి. ధర్మాన్ని తప్పరాదంటాయి. మనిషి జీవితకాలమంతా మంచి పనులే చేయాలని, పరమ పురుషుని ముఖ్యనామం ఓంకారాన్ని స్మరించాలని, ధారణ యోగ్యమైంది ధర్మమని, సత్యమే ధర్మం, సత్యం చెప్పేవారే ధర్మపరులని బృహదారణ్యకోపనిషత్తు వివరిస్తుంది. యమాచార్యుడు నచికేతునికి ప్రేయోరాజ్యములో లభించే సదుపాయాలన్నీ ఏకరువు పెడతాడు. కానీ అతడు తనకు వాటి యందు కోరిక లేదని, కేవలం బ్రహ్మజ్ఞానము మాత్రమే కావాలని పట్టుబట్టిన విషయము కఠోపనిషత్తుల్లో చోటు చేసుకున్నది. ఇట్లే సన్యాసాశ్రమంలో ప్రవేశించబోయే యాజ్ఞవల్క్యుని ద్వారా అతని భార్య మైత్రేయి ఆత్మతత్వాన్ని తెలుసుకుంది. అర్థకామాల కంటే ధర్మం, మోక్షమే సర్వశ్రేష్టమైనవని అన్ని ఉపనిషత్తులు తెలియజేస్తాయి. తైత్తరేయోపనిషత్తును గమనిస్తే యోగము ద్వారా మనము పొందే బ్రహ్మానంద స్వరూపం ఎలాంటిదో బోధపడుతుంది. ఉపనిషత్తులు జడ ప్రపంచం వల్ల లభించే సుఖం కంటే పరమాత్మను ఆశ్రయించడం వల్ల లభించే ఆనందమే సర్వశ్రేష్టమని ప్రబోధిస్తాయి. మోక్ష పురుషార్థం సాధింపదగిందిగా మానవులకు కర్తవ్యోపదేశం చేస్తున్న ఉపనిషత్తులు బ్రహ్మ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం గమనింపదగ్గ విషయం. 10వ అంశం మానవ సంబంధాలు. ఉపనిషత్తులు మోక్ష విద్యకు ప్రాధాన్యం ఇచ్చినట్లే లౌకిక విషయాలకు ప్రాముఖ్యం ఇచ్చాయి. మానవ సంబంధాలు ఎట్లుండాలో ఉపనిషత్తులు చెప్పినట్లు మరే ఇతర గ్రంథాలు చెప్పవు. గురు శిష్యుల సంబంధాన్ని తైత్తరీయోపనిషత్తు బాగుగా వివరిస్తుంది. ఓం సహనావవతు సహనోభునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది బ్రహ్మానందవల్లి ఆరంభంలో చోటు చేసుకున్న శ్లోకం. గురు శిష్యులు కలిసి భగవంతుణ్ణి ప్రార్థించి శాంతిని కోరడం ఇందలి ప్రధానమైన అంశం. మేం ఇద్దరం కలిసి రక్షింపబడుదుము కాక, తృప్తి నొందుదుము కాక, పరాక్రమాన్ని సాధింతుము కాక, స్వాధ్యాయముతో బ్రహ్మ తేజస్సును పొందుదుము కాక, పరస్పరం ద్వేషించుకోకుండా ఉందుము కాక, మాకెవరు శత్రువులు ఉండకుందురు కాక, మా ఇద్దరికీ శాంతి కలుగు కాక అని గురు శిష్యులు భగవంతుణ్ణి ప్రార్థించి పూర్వకాలంలో అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించేవారు.
ఈ మంత్రార్థాన్ని గమనిస్తే గురు శిష్యుల మైత్రితో పాటు వారు కలిసి పొందదగిన శక్తులు ఏమిటో మనకి తెలుస్తుంది. సమాజానికి వారి అవసరం ఎంత ఉందో తెలుస్తుంది. నాటి గురుకుల వ్యవస్థలో గురు శిష్యులు పరస్పరం ప్రేమతో కలిసి ఉండేవారు, ఒకరినొకరు గౌరవించుకునేవారు, ఆవేశాలకు లోను కాక అధ్యయనానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఈరోజు ఆ వ్యవస్థ అవస్థల పాలు కావడం చూస్తున్నాం. ఇక ఆత్మ పరమాత్మల సంబంధాన్ని చక్కగా వివరిస్తున్న ఉపనిషత్తు ముండకోపనిషత్తు. ప్రణవో ధనుః శరోహి ఆత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. ఓంకార వాచ్యుడైన పరమాత్మ సాక్షాత్కారమైతే హృదయ గ్రంథి విడిపోతుందని ఈ ఉపనిషత్తు విశదపరుస్తుంది. ఈ ఉపనిషత్తులోనే ఋగ్వేద మంత్రం గ్రహించబడింది. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాత్యత్యనశ్న నన్యోభిచాకషీతి. ఒక చెట్టు, రెండు పక్షులు. ఒకటి పండును తింటుండగా మరొక పక్షి చూస్తూ ప్రకాశిస్తుంది. ఈ రెండు పక్షులు ప్రపంచమనే చెట్టును ఆశ్రయించి ఉన్నాయి. వాటిలో పండు తినే పక్షి జీవుడు కాక చూస్తూ ప్రకాశిస్తున్నది పరమేశ్వరుడే. సృష్టిలోని జీవేశ్వరుల సంబంధాన్ని వేదాల ఆధారంగా ముండకోపనిషత్తు చక్కగా విశదం చేసింది. ఎల్లప్పుడూ కలిసి ఉంటాయని, మంచి స్నేహితులని, సమానంగా ప్రకృతిని ఆశ్రయించి ఉంటాయని పక్షుల పరంగా చెప్పిన మాటలు జీవేశ్వరులకు వర్తిస్తాయి. జీవేశ్వరుల అనుబంధాన్ని శాశ్వతమైందిగా వర్ణిస్తున్న వేదవాణి మనకు అవశ్యం శిరోధార్యం. అందుకు ఉపనిషత్తుల ఉదాహరణగా నిలిచాయని చెప్పడంలో ఎవరికీ ఎలాంటి భేదాభిప్రాయం ఉండదు. ఓం స్వస్తి.